Hello everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Today we are going to have discussion of English, the questions of English asked in grand test number 60. Let's check the solutions of each and every question. Okay na? Right. Guys, question number 1 to 5 directions check cheyandi. Questions of error kind. Yes or no? Directions of 1 to 5 error detection questions వస్తున్నాయి. So errors ni find out cheyali. Are you all ready? Let's get started. Okay. Each time a question is displayed on the screen, the student is supposed to pause the video once and go through the question once. Try to solve it on his own. Try to solve the question on your own first and then check the solution part. Okay. None of the diplomats at the conference was able either to comprehend or solve the problem. ఓకే గైస్, యాక్చువల్లీ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి ఇది నేను చెప్తాను చూడండి ఒకసారి, తర్వాత ఈ క్వశ్చన్కి వద్దాం మళ్ళీ ఒకసారి. ఓకేనా? రైట్, లెట్స్ యూస్ దిస్ స్పేస్. రైట్ గైస్ దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ కోరిలేటివ్ కంజంక్షన్స్. కోరిలేటివ్ కంజంక్షన్స్లో యాక్చువల్గా 3 బ్యూటిఫుల్ పెయిర్ కంజంక్షన్స్ ఉన్నాయి. కోరిలేటివ్ కంజంక్షన్ అంటే జతలో వస్తాయి. పెయిర్ కంజంక్షన్స్ ఏవి అంటే ఈదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్ కంజంక్షన్స్? విన్నారా మీరు? అయితే క్లియర్గా వినండి. either or, neither nor, not only but also. Whenever we make use of any of these conjunctions in the sentence, we should make sure that the sentence is written in a balanced way. The sentence has to be balanced. Sentence ఎలా ఉండాలి? Balanced. This is the point that is taught in the theoretical classes. అన్ని బ్యాచెస్లో కూడా థియరటికల్ క్లాసెస్లో ఈ కాన్సెప్ట్ టీచ్ చేసింది, కొత్త ఏం కాదు. న్యూ స్టూడెంట్ ఉంటే వాళ్ళకి అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. When you see these combinations either or, neither nor, not only but also వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్ ఉండాలి అంటే మీనింగ్ ఏంటి అంటే ఈదర్ తర్వాత ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్డ్ వస్తే ఆర్ తర్వాత కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి. బోత్ ది halves of the correlative conjunction should be followed by same parts of speech. ఇక్కడ ఏ వర్డ్ అయితే ఉంటుందో నార్ తర్వాత కూడా అదే వర్డ్ ఉండాలి. నాట్ ఓన్లీ తర్వాత ఏ వర్డ్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా అదే వర్డ్ రావాలి. సో దిస్ ఈస్ ది లాజిక్ గైస్. ఓకేనా? అప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. ఇఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ నాట్ మ్యాచింగ్, లెట్స్ సే there is a noun here after either and there is a verb here after are, that means it is not matching, the sentence is unbalanced. ఏమంటాం మనం? అన్బ్యాలెన్స్డ్. అండ్ ఆ స్టేట్మెంట్ని బ్యాలెన్స్ మనమే చేయాలి. ఎలా చేయాలి చెప్తాను వినండి. ఒక చిన్న పాయింట్ ఇక్కడ, నన్ ఆఫ్ ద డిప్లొమాట్స్ ఎట్ ది కాన్ఫరెన్స్ వాజ్ ఏబుల్. ఇప్పుడు చూడండి, ద వర్డ్ నన్ ఈజ్ యూస్డ్ ఇండెఫినెట్ ప్రొనౌన్. సిన్స్ ఇట్స్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్, ద సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు బి సింగులర్ కాబట్టి నన్ ఆఫ్ ద డిప్లొమాట్స్ ఎట్ ద కాన్ఫరెన్స్ అంతా కలిపి మనం ఇక్కడ నుంచి సింగులర్లో ట్రీట్ చేస్తాం. నన్ వల్ల సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? వాజ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈస్ ప్రాపర్లీ మెయింటైన్. నన్ ఈస్ సింగులర్, దట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ వాజ్ అలాంగ్ విత్ ఇట్. ఓకే సరే, ఇది బాగానే ఉంది. వాజ్ ఏబుల్ ఈదర్ టు కాంప్రిహెండ్ ఆర్ సాల్వ్. సో వాట్ ఈస్ ది కోరిలేటివ్ కంజంక్షన్ యూ ఫైండ్ ఇన్ దిస్ సెంటెన్స్? ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ ఉన్నది ఇక్కడ నేను రాస్తా, ఈదర్ టు కాంప్రిహెండ్, ఈదర్. లెట్స్ ట్రై టు డూ వన్ థింగ్, హోల్డ్. ఓకే, ఏం చేద్దామంటే మనం ఓన్లీ కోరిలేటివ్ వర్డ్స్ని రెడ్లో రాద్దాం, మీకు నీట్గా అర్థమయ్యేలాగా. జస్ట్ వెయిట్ గైస్. ఓకేనా? రైట్, ఈదర్ టు కాంప్రిహెండ్ ఉంది కదా. సో లెట్స్ యూస్ అ డిఫరెంట్ కలర్. ఇప్పుడు చూడండి, ఈదర్ టు comprehend as it was given the question, either to comprehend and తర్వాత వచ్చింది ఆర్ కదా, రైట్? ఆర్ ఈస్ ది అదర్ పార్ట్ ఆఫ్ ది correlative conjunction. సో రాద్దాం, comprehend or solve the problem. ఇలానే కదా క్వశ్చన్ ఉంది. ఇప్పుడు చెక్ చేయండి. I said when there is a correlative conjunction getting used in the statement, both the halves must be followed by same parts of speech. either తర్వాత to ఉంది, ఆర్ తర్వాత సాల్వ్ ఉంది. సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? చెక్ చేయండి. ఆర్ తర్వాత సాల్వ్ ఉంది అంటే ఇక్కడ ఒక మెయిన్ వర్బ్ ఉంది. ఈదర్ తర్వాత టు ఉంది అంటే ఇక్కడ ఒక ప్రిపోజిషన్ ఉంది. ఆ వర్బ్ ఈజ్ యూస్డ్ హియర్, ఆ ప్రిపోజిషన్ ఈజ్ యూస్డ్ హియర్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మీరు ప్రిపోజిషన్ యూసేజ్ కరెక్ట్ కాదు. ఓకేనా? ఇక్కడ కూడా వర్బే కావాలంటే ఈదర్ షుడ్ బి ఫాలోడ్ బై ద వర్బ్ కాంప్రిహెండ్. ఎస్ ఆర్ నో? అయితే ఈ స్టేట్మెంట్లో మనం నన్ ఆఫ్ ద డిప్లొమాట్స్ ఇన్ ద కాన్ఫరెన్స్ వాస్ ఏబుల్ ఈదర్ టు కాంప్రిహెండ్ తీసేసి ఎగ్జాక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ రాయాలి, టు ఈదర్ కాంప్రిహెండ్. ఒకసారి చదవండి ఇలా, టు ఈదర్ కాంప్రిహెండ్ అని రాసామనుకోండి, ఈదర్ తర్వాత కాంప్రిహెండ్ అనే వర్బ్ వచ్చింది, ఆర్ తర్వాత సాల్వ్ అనే వర్బ్ వచ్చింది. కోరిలేషన్ వర్బ్స్కి మధ్యలో ఉంది, దట్ ఈస్ అప్రోప్రియేట్. ద సెంటెన్స్ ఇస్ బ్యాలెన్స్డ్ నౌ. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళట్లేదు. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా అలా హోల్డ్లో పెట్టుకోండి. ఓకేనా? బట్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది, అర్థం చేసుకోండి. Let us move to the second question. The whole block of flats including 2 shops was destroyed in fire. Okay, the whole block of flats including 2 shops. Okay,
మాట్లాడుతున్నాం ఫ్లాట్స్ ఉన్న హోల్ బ్లాక్ ఉంది, ఓకేనా. బ్లాక్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో ఉన్నాయి ఫ్లాట్స్. ఏమున్నాయి? ఫ్లాట్స్, ఓకేనా. ద హోల్ బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్ ఇంక్లూడింగ్ టూ షాప్స్ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ టూ షాప్స్ ఉండే. ఆ 2 షాప్స్ ఉన్న షట్టర్స్ ఉన్న షాప్స్ కూడా ఏమైపోయినాయి? దే వర్ డెస్ట్రాయిడ్ ఇన్ ఫైర్. నా లిసన్ టు మీ గైస్, ఇక్కడ డెస్ట్రాయ్ అయిపోయింది ఏంటి అంటే హోల్ అపార్ట్మెంట్. ఆ హోల్ అపార్ట్మెంట్లో ఏమున్నాయంటే ఫ్లాట్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. ఇది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే. అసలు డెస్ట్రాయ్ అయింది ఏంటి అంటే ద హోల్ బ్లాక్ వాజ్ డెస్ట్రాయిడ్, ద హోల్ బ్లాక్, రైట్. ఆఫ్ వచ్చింది అంటే వీ డోంట్ ఫోకస్ ఆన్ ద సెకండ్ నౌన్, వీ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఫస్ట్ నౌన్. సో వీ ఫోకస్ ఓన్లీ ఆన్ ద హోల్ బ్లాక్. బ్లాక్ ఈజ్ అ సింగులర్ యూసేజ్. Block is a singular term. We're talking about single block, single apartment. Or if it is singular, we are going to take was. So if were is given in the question, ఒకవేళ was destroyed కాకుండా if it is given like were destroyed అని ఇచ్చారనుకోండి, that sentence is incorrect. ఒకవేళ ఇచ్చుంటే మాత్రం ఇక్కడ were తీసేసేయాలి, ఏం పెట్టాలి ఇక్కడ? was. But the sentence is properly given in the question, absolutely correct. ఈసారి మీరు చెప్పాల్సిన ఆన్సర్ no error. ఏం చెప్పాలి? no error. If the examination, in the examination, if the examiner is willing to ask a mistake in the statement by giving a mistake, he would ask you the question in this manner by including the word were in the question. ఇక్కడ were destroyed ఇస్తాడు, were thesis was పెట్టండి. ఆల్రెడీ వర్స్ ఉందా? నో ప్రాబ్లం. ఆన్సర్ ఇస్ నో ఎర్రర్. సో సింపుల్గా నౌన్స్ యూసేజ్ 2 నౌన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ నౌన్స్ ఉన్నాయి. కనెక్టెడ్ బై ఆఫ్ అంటే ఫస్ట్ నౌన్ పైన ఫోకస్ చేస్తాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. They were having birthday party at home next week. Okay, when you see this term in the question, you need to understand immediately that the sentence given is not actually belonging to present tense, neither belonging to past tense. The question actually belongs to future tense. Sentence belongs to future tense, so you are going to write future tense in the statement. So there are 2 ways of correcting this statement, to be honest. They were having represents past continuous tense. Past continuous అయితే రాయకూడదు, ఓకేనా. సో రిమూవ్ were for sure. ఇక్కడ మీరు రెండు చేయొచ్చు. ఇక్కడ you can write they will have. If you want to write future tense, you can write it as they will have birthday party at home. ఇంటి దగ్గర వాళ్ళు బర్త్డే పార్టీ ఆర్గనైజ్ చేస్తారు నెక్స్ట్ వీక్. దే విల్ హ్యావ్ బర్త్డే పార్టీ. సౌండ్స్ గుడ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ సౌండ్ మోర్ accurate or more sophisticated, you can also say they will have అనకుండా ప్లీజ్ సే they are gonna have. ఇలా కూడా అంటాం మనం. విల్కి రిప్లేస్మెంట్ దే ఆర్ గోయింగ్ టు, ఓకేనా. ఐ విల్ డూ సంథింగ్, ఐఎమ్ గonna డూ సంథింగ్, దాని మీనింగ్ అదే అవుతుంది. సో దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ a birthday party. That's correct, right? They are going to have. Ila rayachu, or instead of writing are going to, you can also write they will have. Both are fine, okay. Now future ni chupichalante are going to vadachu or will kuda vadachu. So anyhow the correction is required in part 1, okay na. Mistake aithe undi, 1 ni mark cheyandi. Let's move to next question. The inaugural function is temporarily interrupted as the lights suddenly went out. సడన్గా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి. ఆఫ్ అని చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోండి వెంట్ అవుట్ అనేది యూస్ చేసాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ అ ఫ్రేజల్ వర్బ్స్ యూసేజ్, ఓకే. గో అవుట్ అని ఎప్పుడు వాడినా కూడా మనం ఏవైనా ఆరిపోయాయి అని సెన్స్ ఇస్తాం, ఓకేనా. లైట్స్ ఎప్పుడైనా ఆరిపోయాయి అని చెప్పాలంటే మనం అనాలి ద లైట్స్ వెంట్ అవుట్. గో అవుట్, వెంట్ అవుట్. ఆల్రెడీ ఆరిపోయి చెప్పాలంటే ఏమంటాం? వెంట్ అవుట్ అంటాం. దిస్ ఇస్ కరెక్ట్, ఓకే. సో ఇప్పుడు చూడండి. If you observe carefully, I said went out, right? Now, am I talking about a present action or a past action? Past action. గతంలోనే జరిగిన విషయాల గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి? పాస్ట్ టెన్స్. ఆల్రెడీ ఇంటరప్షన్ అయిపోయింది, సో ఇప్పుడు కావట్లేదు. ఈస్ తీసేసేయండి, ఈస్ ప్లేస్లో రిప్లేస్ చేయండి. యూ నీడ్ టు రైట్ ద స్టేట్మెంట్ ఇన్ పాస్ట్ టెన్స్. వర్స్ పార్ట్ 2లో పెట్టాలి వర్స్. ద ఇనాగ్యురల్ ఫంక్షన్ వాజ్ ఇంటరప్టెడ్. The inaugural function was interrupted temporarily. ఇలా ఉందా? The inaugural function was temporarily interrupted as the lights suddenly went out. So the correction is needed in part 2. Let's move to the next question. He always practices the justice and cares for moral principles. అతను ఆల్వేస్ న్యాయాన్ని పాలిస్తాడు, ఓకేనా. న్యాయాన్ని పాటిస్తాడు అని చెప్పాలి అనుకుంటే మనం జస్టిస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, రైట్. హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్ ద జస్టిస్ అన్నాం కదా గైస్.
Tell me one thing, is the term justice a countable noun or an uncountable noun? It's an uncountable noun. Justice ని మనం కౌంట్ చేయలేం కదా, లైక్ 1 justice is given, 2 justice, 20 justices were delivered. చెప్తాం ఎక్కడన్నా? లేదు కదా. సో జస్టిస్ ఇస్ అ టర్మ్ విచ్ ఈస్ అన్కౌంటబుల్, అండ్ అన్కౌంటబుల్ టర్మ్స్ వోంట్ టేక్ ఆర్టికల్స్. అయితే ద అనేది అన్నెసెసరీగా యూస్ చేస్తున్నారు మీరు, యాక్చువల్గా ద నెసెసిటీ లేదు స్టేట్మెంట్లో. ఓకే, సో చూడండి, హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్ ద జస్టిస్ కాదు, సింప్లీ సే జస్టిస్. హోల్డ్ ఆన్, ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా రాద్దాం. సో ద జస్టిస్ తీసేసేసి రాసేయండి జస్టిస్. హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్ జస్టిస్ అండ్ కేర్స్ ఫర్ మోరల్ ప్రిన్సిపల్స్. The noun justice doesn't require any article over there. Yes or no? Right? Uncountable kabatti. Next one. I'm satisfied dash his innocence. You always get satisfied with something. Okay na? With his innocence is correct. So satisfied with is the appropriate usage, my dear. This is the usage. So usage lo na prepositions kuda konni nechukovali. So with his innocence sounds appropriate. So with usage should be chosen. I am satisfied with అంటాం కానీ ఎట్ అనము, ఫర్ అనము, ఆఫ్ అనము. ఈజీ క్వశ్చన్ కదా, చాలా ఈజీ క్వశ్చన్. వన్ మోర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, బట్ ఒక బ్లాంకే మిస్ అయింది, అది ఎక్కడ చూపిస్తారాగండి. పీపుల్ లైక్ టు వర్క్ ఫర్ ఆర్గనైజేషన్ దట్ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ their personal and dash growth. Okay, I'll try to put a blank using a black color so that it's getting visible properly. Okay, ikkada ఏ వర్డ్ రావాలో చెప్పండి. ఓకేనా, పీపుల్ లైక్ టు వర్క్ ఫర్ ఆర్గనైజేషన్ దట్ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ పర్సనల్ అండ్ డాష్ గ్రోత్. ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎంప్లాయీ 2 విషయాలు కోరుకుంటాడు. ఏంటి అంటే, ఒకటి ప్రొఫెషనల్ గ్రోత్ ఎనీవే కావాలి, ఆర్గనైజేషన్ దగ్గర ప్రొఫెషనల్గా మనము ఎదగాలని కోరుకుంటాం, ప్రొఫెషనల్ గ్రోత్. అండ్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ ప్రొఫెషన్ మాత్రమే చూడకుండా అతనికి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ పైన కూడా కొంచెం అటెన్షన్ పే చేయాలి. ఎస్ ఆర్ నో? నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ యాంగిల్ బట్ ద పర్సనల్ యాంగిల్ షుడ్ ఆల్సో బీ టేకెన్ ఇన్ టు అకౌంట్. అవునా కదా, పర్సనల్ డెవలప్మెంట్ కూడా కోరుకుంటాడు మనిషి, అవునా, ఏ ఎంప్లాయీ అయినా కూడా. సో ఇప్పుడు చూడండి, మనకి యాంగిల్ కావాల్సింది ఏది అంటే పర్సనల్. పర్సనల్ ఆల్రెడీ ఉంది, పర్సనల్తో పాటు ఇంకేం కావాలి మనిషికి, ప్రొఫెషనల్ కూడా కావాలి. అవునా, సో పర్సనల్ ఆల్రెడీ ఉందంటే ప్రొఫెషనల్ చూస్ చేసుకోండి. ఫిజికల్ కాదు, సోషల్ కాదు, ఫినాన్షియల్ కాదు, ఆన్సర్ ప్రొఫెషనల్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, రామ్ అలాంగ్ విత్ the members of the family and that of his friend dash a movie. I'll tell you, the blank has to be kept over here. Okay na, ikkada blank lo em ravalo meer decide chesi cheppali. If you observe carefully, this is the point that was quite similar to the point that we have talked about an apartment consisting of number of flats and shops. అక్కడ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ అ పర్సన్ కాల్డ్ రామ్, అండ్ అలాంగ్ విత్ రామ్ దెర్ ఆర్ మెనీ పీపుల్. ఓకేనా, ఎవరున్నారు? అలాంగ్ విత్ హిమ్ దెర్ ఆర్ పీపుల్, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, అండ్ ఇంకెవరు దట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. ఓకేనా, అందరు ఉన్నారు. ఓకే, ఇదంతా కూడా అవుతుంది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో వెన్ యూ సీ అలాంగ్ విత్, యూ డోంట్ ఫోకస్ ఆన్ ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఫస్ట్ నౌన్. Right? Okay, so Ram is the person who acts as the subject. Singular subject అయితే the verb should also be singular. Verb singular కావాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లాంక్లో వచ్చేవన్నీ సింగులర్స్ కావాలి. Word is plural, unfortunately it's not gonna be the answer. And next, have is also plural, it's not gonna be the answer. Watch is the main verb. If it were to be used here, it is also a plural one, which won't match. So answer is was. A unanimous answer which can be taken very easily if you know how to answer it right. Yes or no? The right logic has to strike at the right time, guys. Right? So singularity to ravali verse kabatti direct ikkada verse watching pettandi. Ram along with the members of the family and that of his friend was watching a movie. Sounds correct. Next question. The manager wanted to meet you dash the theft in the office. Guys, the blank has to be kept here. ఇక్కడ బ్లాంక్లో ఏం రావాలో చెప్పండి. ఓకేనా, ద మేనేజర్ వాంటెడ్ టు మీట్ యూ డాష్ ద థెఫ్ట్ ఇన్ ది ఆఫీస్. రెఫరింగ్ టు ద థెఫ్ట్ ఇన్ ది ఆఫీస్, ఆఫీస్లో జరిగిన థెఫ్ట్ గురించి రెఫరెన్స్ చేస్తూ పిలిచాడా? నో, రెఫరెన్స్ చేస్తూ పిలవలేదు. ఓకేనా, విత్ రిగార్డ్ చేసుకుంటున్నా, విత్ రెఫరెన్స్ టు ఆర్ ఇన్ కనెక్షన్ విత్. గైస్, పిలిచాడు మేనేజర్ అతన్ని, ఎందుకంటే అతనికి అక్కడ కనెక్షన్ ఉంది థెఫ్ట్తో అనే ఒక డౌట్ తోటి. ఓకేనా, ద మేనేజర్ వాంటెడ్ టు మీట్ యూ, మేనేజర్ నీతో కలవాలనుకుంటున్నాడు, ఎందుకంటే నీకు థెఫ్ట్తో, ఆఫీస్లో జరిగిన థెఫ్ట్తో, దొంగతనంతో ఏదైనా సంబంధం ఉందా కనుక్కోవడం గురించి. ఇన్ కనెక్షన్ విత్ ఇస్ ది అప్రాప్రియేట్ యూసేజ్. మిగతావన్నీ కూడా కరెక్ట్ కాదు. ఓకేనా, వేరే కాంటెక్స్ట్లో యూస్ చేస్తాం అవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్,
I absolutely refuse to put with dash. See guys, అక్కడ put తర్వాత ఎక్కడ ఎగ్జాక్ట్లీ బ్లాంక్ రావాలి అంటే ఇక్కడ రావాలన్నా, ఓకేనా? ఇక్కడ ఏం రావాలో చెప్పండి. కమాన్. I absolutely refuse to put dash with that sort of conduct, ఓకేనా? ఇలాంటి పనులు చేసే వాళ్ళతోటి బిహేవియర్ తోటి నేను అస్సలు టాలరేట్ చేయలేను, వీళ్ళని నేను టాలరేట్ చేయలేని చెప్పాలంటే. గైస్, ద ఫ్రేజల్ వర్బ్ దట్ ఆల్వేస్ రిప్రజెంట్స్ టాలరేట్ ఈజ్ పుట్ అప్ విత్. బాగా గుర్తుపెట్టుకోండి, పుట్ అప్ విత్ ఎప్పుడు యూస్ చేసినా కూడా పుట్ అప్ విత్ అ పర్సన్. ఇఫ్ ఐ సే I am putting up with a person or a thing, that simply means that I am tolerating that person, tolerating the irritation or frustration or the pain coming from that person or thing. So a tolerate ane word sense kosam మీరు వాడుకోవచ్చు put up with. So the blank has to be filled with up to make it meaningful. చదవండి. I absolutely refuse to put up with that sort of contact, ఓకేనా? ఇలాంటి బిహేవియర్ని, ఇలాంటి కండక్ట్ని నేను ఏమాత్రం కూడా టాలరేట్ చేయను అని చెప్తున్నాను. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, డైరెక్షన్స్ 11 to 15, చేంజ్ ద వాయిస్. లవ్లీ. క్వశ్చన్ నెంబర్ 11, 12, 13, 14, 15 అన్నీ కూడా వాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. లెట్స్ గెట్ రెడీ. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రూల్స్ అన్ని గుర్తుంచుకోండి. స్టార్ట్ చేద్దాం. స్ట్రక్చర్స్. టేక్ ద ఫస్ట్ క్వశ్చన్. దే హ్యావ్ స్పాటెడ్ మీ ఇన్ ద క్రౌడ్. When you see this question can be answered in seconds, guys. Have spotted represents present perfect tense, and when you see a perfect tense given in the question, please think of the keyword been first, then you think of the proper structure of perfect tense passive voice also. You think of the structure, passive structure of present perfect tense in passive also, right? Ipudu chuddam. They have spotted me in the crowd ki answer emotundi. Guys, in the answer you must see the keyword been first. Do you see any been in first option? First option lo been unda? Ledu. Okay, last option lo been unda? Undi. Yeah, very good. Okay, been unna options 3 unnai. Okay, elimination ila ayindi. Now, what is the passive voice structure? Object plus has or have followed by been followed by V3 plus by plus subject. This is the structure of passive voice of present perfect tense. So, will వచ్చే ఛాన్స్ ఉందా? వుడ్ వచ్చే ఛాన్స్ ఉందా? నో 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 నో. సో ఆన్సర్ అవుతుంది ఐ హ్యావ్ బీన్ స్పాటెడ్ బై దెమ్ ఇన్ ద క్రౌడ్. నేను రాయలేదు, చాలా ఈజీగా ఎలిమినేషన్స్ చేశాను. ఇలానే మీరు కూడా చేయాలి. వెరీ గుడ్ గైస్. ఓకే, నెక్స్ట్ వన్. హీ మేడ్ అస్ వర్క్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ద సెంటెన్స్ ఈస్ రిటన్ ఇన్ సింపుల్ పాస్ట్. ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ మేక్ ఈస్ మేడ్. యు నో దిస్, రైట్? మేక్ ఈస్ V1, మేడ్ కెన్ బి యూస్డ్ యాజ్ V2 అండ్ V3. సో దిస్ ఇస్ ది పాస్ట్ ఫామ్. హీ మేడ్ అస్ వర్క్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈ స్టేట్మెంట్కి ఆన్సర్ ఎలా చేద్దాం. వాట్ ఈస్ ది ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్? ఇఫ్ యూ నో దిస్, you know the answer already, okay na? So simple past passive voice goes like this: object plus was or were plus V3 plus by plus subject is the structure of passive voice of simple past tense. So you check for this core structure, was were plus V3 ఎక్కడ దొరికితే అదే ఆన్సర్ అవుతుంది. సో was were plus V3 ఉన్న ఆన్సర్ తీసుకుందాం, ఓకేనా? కెన్ యూ ఫైండ్ ఎనీ were here? Were here, were here. Only answer that contains was or were is option 1. Choose it as the answer. Enta easy. We were made to work by him. That becomes the answer. Check cheskoni kavalante. Next one. Leo Tolstoy wrote War and Peace. వార్ అండ్ పీస్ అనే బుక్ని ఎవరు రాశారు అంటే లియో టాల్స్టాయ్, రైట్? రోట్ ఈస్ ద వర్బ్ విచ్ ఈస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అగైన్. సో యూ క్యాన్ యూస్ ద సేమ్ స్ట్రక్చర్. ఇదే రావాలి. వర్స్ ఆర్ వర్ ప్లస్ V3 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్లో వర్స్ ఉంది, సెకండ్లో ఈజ్ ఉంది, రాదు. విల్ రాదు. వర్స్ ఉంది, బాగుంది. బట్ బీయింగ్ ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది 1. చదువుకోండి. లియో టాల్స్టాయ్ wrote వార్ అండ్ పీస్. War and Peace was written by Leo Tolstoy. ఇలా చెప్తాం, రైట్? War and Peace was written by Leo Tolstoy. ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ కావాలని చెక్ చేసుకోండి, రాస్తే అలానే వస్తుంది. Rita rescued 3 puppies. Again the question is given in simple past tense. Again we can use same structure in which we can take was or were followed by V3. Where do you find was, were plus V3 combination? Or will not happen, or will not happen, will not occur. So the answer that remains becomes the option that remains becomes the option answer, right? So Rita rescued 3 puppies. Answer avutundi 3 puppies were rescued by Rita. Question of very simple kind. Let's move to next question. 15th, in fact the last of this voice kind. Shall we start? Voice ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. Will he have written a letter?
ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ఆల్రెడీ నేను చెప్పాను కదా, రైట్? ఇక్కడ అలానే పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ ప్రెజెంట్ కాదు, కాకపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంది. విల్ హ్యావ్ ప్లేస్ V3, రైట్? సో ది ఆప్షన్ మస్ట్ కంటైన్ ద కీవర్డ్ బీన్ ఫస్ట్. చెక్ ఫర్ బీన్ అండ్ మేక్ ది ఎలిమినేషన్స్ క్విక్లీ. పాసిబుల్ అయితే ఆన్సర్ వస్తుంది. బీన్ ఉందా? లేదు. బీన్ ఉందా? లేదు. బీ ఉంది. బీన్ ఉందా? లేదు. బీన్ ఉందా? ఉంది. అదొక్కటే ఆన్సర్. ఏం ఎఫర్ట్ పెట్టకుండా చాలా ఈజీగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనాలి. సో ఆన్సర్ విల్ అ లెటర్ హ్యావ్ బీన్ రిటన్ బై హిమ్. కావాలంటే దానికి రాయండి, అదే ఆన్సర్ వస్తుంది కూడా. ఓకేనా? సో ఇలా వాయిసెస్ క్వశ్చన్స్, స్పీచెస్ క్వశ్చన్స్ని ఎలిమినేషన్స్తో ఆన్సర్ చేయండి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, చూడండి ఒకసారి, 16th question, directions for question number 16 to question number 20. Find the one word substitutions. Can you see that? One word substitutions are required. Let us start the question. Guys, study of insects is called what? Guys, I'll write it here. Study of insects. Study of insects. You have to remember this. Insects study ni manam antam. Study of insects is called entomology. So you can mark the option containing the appropriate word directly. Okay, answer becomes entomology. Okay na, right? Okay, ఇంకోటి చెప్తాను చూడండి. ఎటిమాలజీ అనే వర్డ్ ఉంది కదా, what does the word etymology stands for? Okay, etymology stands for study of words. Study of words or origin of words or root words గురించి స్టడీ చేస్తే దాన్ని అంటాం మనం ఎటిమాలజీ. ఏమంటాం మనం? ఎటిమాలజీ. ఎకాలజీ అంటే ఏంటి? ఎకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ ఆర్గనిజమ్స్, study of organisms and interdependency of organisms. Study of organisms and interdependency of organisms and dependence of organisms or interaction of organism with surroundings or nature. నేచర్తో ఉండే సరౌండింగ్ని జీవావరణ శాస్త్రం అంటాం కదా. సో దాన్ని మనం అంటాం బేసికలీ ఎకాలజీ. ఓకేనా? జీవావరణ శాస్త్రం. అండర్స్టాండ్? ఐ వాంట్ యూ గైస్ టు మేక్ అ నోట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ప్రాపర్లీ. ఓకేనా? అన్నీ కూడా నీట్గా రాయాల్సిన అవసరం అయితే ఉంది. సో మనకి ఆన్సర్ అయితే దొరికింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈస్ కాల్డ్ ఎంటమాలజీ. స్టడీ ఆఫ్ ఎంబ్రియోస్ ఈస్ కాల్డ్ ఎంబ్రియాలజీ. సో అది వదిలేసేయండి. రైట్? అండర్స్టూడ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద క్వశ్చన్ ఈస్, చూడండి, 17th క్వశ్చన్. కేర్ఫుల్ ఇన్ ద స్పెండింగ్ ఆఫ్ మనీ, టైమ్ ఎట్సెట్రా. రైట్? 16 అయిపోయిన తర్వాత డైరెక్ట్ 17th క్వశ్చన్. యా, కేర్ఫుల్ ఇన్ ద స్పెండింగ్ ఆఫ్ మనీ, టైమ్ ఎక్సెట్రా. మనీని కానీ టైంని కానీ చాలా జాగ్రత్తగా వాడే పర్సన్ని ఏమని అంటాం? ఓకేనా గైస్? జాగ్రత్తగా వాడడానికి ఉన్నా కూడా లోపల నుంచి ఫీలింగ్ వాడొద్దు అని వస్తే రావడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ ఇన్ స్పెండింగ్ సంథింగ్ అండ్ హ్యావింగ్ ద రిలక్టెన్సీ టు స్పెండ్ ఇట్. ఓకేనా? రిలక్టెన్సీ ఉండడానికి, ఇష్టం లేకపోవడానికి దాన్ని స్పెండ్ చేయడానికి, ఆర్ కేర్ఫుల్గా దాన్ని స్పెండ్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. ఉన్న మనీని, రిసోర్సెస్ని జాగ్రత్తగా అవసరానికి తగ్గట్టు వాడడాన్ని మనం ఏమంటామంటే ఎకనామికల్. ఏమంటాం మనం? సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ ఎకనామికల్. ఓకేనా? ఎకనామికల్ అంటే జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉన్న రిసోర్సెస్ని వాడుకోవడం. ఓకేనా? అదే ఒకవేళ ఉన్న రిసోర్సెస్ని అసలు వాడడమే ఇష్టం లేకపోతే, మనసు నుంచి అసలు చాలా రిసోర్సెస్ ఉన్నా కూడా వాటిని బయటికి తీయడానికి మనసు ఒప్పకపోతే, రిలక్టెన్సీ ఉంటే, సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ మైజర్. పిసినారికి జాగ్రత్త పడి వాడేవాడికి చాలా డిఫరెన్స్ ఉంది నాన్న. తెలుసుకోండి. మనీ ఆలోచించి ఎక్కడ వాడాలి అక్కడే వాడడం వైస్నెస్, వివేకం. ఎక్కడ వాడకుండా అసలు ఒక రూపాయి కూడా తీయకపోవడం మైజర్లీనెస్. అవునా? డిఫరెన్స్ ఉంది. సో మైజర్లీ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకేనా? క్యాల్కులేటివ్ కాదు. పంక్చువల్, టైం గురించి మాట్లాడలేదు. సో ఆన్సర్ ఎకనామికల్. టైం గురించి మాట్లాడుతున్నాం బట్ పంక్చువాలిటీ గురించి, ఆన్ టైం కాదు. ఉన్న టైంని ఎలా యూజ్ చేయాలి, దాట్స్ బీయింగ్ ఎకనామికల్. డిఫరెన్స్ ఉంది కదా. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. రిప్రొడ్యూసింగ్ ఆర్ మెమరైజింగ్ వర్డ్ ఫర్ వర్డ్. ఐ వాంట్ యూ గైస్ టు లుక్ ఎట్ దిస్ ఫ్రేజ్, వర్డ్ ఫర్ వర్డ్. ఓకేనా? ఒక్కొక్క పదాన్ని బట్టి పట్టడాన్ని. రిపీటింగ్ అ వర్డ్ ఫర్ రిపీటింగ్ ఎనీ స్పీచ్ ఆర్ ఎనీ స్టోరీ ఆర్ ఎనీ ఎగ్జాంపుల్ ఆర్ అ మూవీ, వర్డ్ ఫర్ వర్డ్, అ సెంటెన్స్ ఫర్ దట్ మ్యాటర్, వర్డ్ ఫర్ వర్డ్ ఒకవేళ రిపీట్ చేస్తే బట్టి పట్టినట్టు చెప్పడాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఇట్స్ కాల్డ్ వర్బటిమ్. ఏమంటాం? ఐ వాంట్ యూ గైస్ టు లెర్న్ దిస్ వర్డ్ రైట్ నౌ బికాస్ దిస్ వర్డ్ ఈస్ ఆస్క్డ్ రిపీటెడ్లీ ఇన్ ది ఎగ్జామ్. వర్బటిమ్. వర్బటిమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వర్డ్ ఫర్ వర్డ్ బట్టి ఎక్కడైనా యూజ్ చేయడం. ఎలా? వర్బటిమ్. ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ వర్బటిమ్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. ఒక వర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా చూద్దాం. ఓకేనా? రిప్రొడ్యూసింగ్ ఆర్ మెమరైజింగ్ వర్డ్ ఫర్ వర్డ్ ఈస్ కాల్డ్ verbatim. Sir, వేరే వర్డ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. See, if I say a person is verbose, that means the person uses
excessive number of words to talk about something which is very minor in nature. ఓకేనా, చిన్నగా చెప్పగలిగే విషయాన్ని ఈవెన్ టు టాక్ అబౌట్ స్మాల్ థింగ్స్ ద పర్సన్ యూజెస్ లాంగ్ ఆర్ లెందీ ఫ్రేజెస్. ఓకేనా, లాంగ్ వర్డ్స్ని లెందీ ఫ్రేజెస్ని వాడి చిన్న విషయాన్ని చాలా బోరింగ్గా చాలా పదాల్లో బడబడ వాగుతూ చెప్తే అలాంటి పర్సన్స్ని మనం వర్బోస్ అంటాం, వర్బియేజ్ అంటాం. సేమ్ సినానిమ్స్ అన్నమాట రెండు. ఓకేనా, సో సంబంధం లేదు. వర్డ్ ఫర్ వర్డ్ బట్టి పట్టే ఒక సెన్స్ మనం ఇవ్వాలనుకుంటే మాత్రం వర్బాటిమ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ కనిపిస్తుంది వర్బలిజం. ఓకే, వర్బలిజం ఈజ్ అ సెంటెన్స్ ఆర్ అ ఫ్రేజ్ విచ్ హ్యాస్ నో మీనింగ్ ఇన్ ద డిస్కషన్. ఏదైనా డిస్కషన్లో ఒక సెంటెన్స్ రాస్తే ఆ సెంటెన్స్కి ఆ పర్టికులర్ సెంటెన్స్కి అసలు ఏమాత్రం మీనింగే రాకపోతే, a phrase or a sentence which has little or no meaning, valueless sentences ఏమన్నా ఉంటే అలాంటి సెంటెన్సెస్ని మనం అంటాం వర్బలిజం. సో దిస్ ఆల్సో హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ క్వశ్చన్. వర్డ్ ఫర్ వర్డ్ ఎప్పుడు చెప్పాలన్నా కూడా మనం వాడాల్సిన వర్డ్ వర్బటిమ్. రైట్, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద మూవీ. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద మూవీ. అతను మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద మూవీ వర్బటిమ్. దిస్ ఈజ్ హౌ వి యూస్ ద వర్డ్ వర్బటిమ్ ఇన్ ద సెంటెన్స్. ఇట్ లుక్స్ లైక్ ద వర్డ్ ఈస్ హ్యాంగింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఇది సపోర్ట్ లేకుండా పిచ్చిగా హ్యాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బట్ దిస్ ఈజ్ హౌ వి యూజ్ ఇట్. ఇలానే యూజ్ చేయాలి. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద మూవీ వర్బటిమ్. అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు మూవీని. నేను అడుగుతా హౌ డిడ్ హీ ఎక్స్ప్లెయిన్ అంటే వెంటనే మీరేమంటారు? హీ ఎక్స్ప్లెయిన్డ్ వర్డ్ ఫర్ వర్డ్. బట్టి పట్టినట్టే చెప్పాడు. సెంటెన్స్ డైలాగ్స్ అని చెప్తున్నాడు. ఓకేనా, మూవీలో ఉన్న ఒక్కొక్క డైలాగ్ని అతను బట్టి పట్టినట్టు చెప్తున్నాడు చెప్పారంటే హీ ఎక్స్ప్లెయిన్ ద మూవీ వర్బటిమ్. ఇలా యూస్ చేస్తాం. ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ వర్బటిమ్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. ఎనఫ్. రైట్, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 19th క్వశ్చన్ చదవండి ఒకసారి. దాట్ విచ్ కెన్ నాట్ బి క్యాప్చర్డ్. దేనైతే మనం క్యాప్చర్ చేయలేము దాన్ని ఏమంటాం? సంథింగ్ దట్ కెన్ నాట్ బి కాట్ ఆర్ క్యాప్చర్డ్ ఈస్ కాల్డ్ అన్గ్రిపబుల్. దట్ కాంట్ బి గ్రిప్డ్. ఎసనో మనం చేతిలోకి తీసుకోలేము. అన్గ్రిపబుల్. సార్ చేతిలోకి తీసుకోలేదు, స్లిప్పరీ కూడా అవుతుంది కదా. స్లిప్పరీ ఈస్ ద వన్ దట్ యూ కాంట్ హోల్డ్. ఓకేనా, హోల్డ్ చేయలేకపోవడానికి క్యాప్చర్ చేయడానికి డిఫరెన్స్ ఉంది అనా కదా. రైట్, సో స్లిప్పరీ కాదు. ఇంప్రెగ్నబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఇంప్రెగ్నబుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ కెన్ నాట్ బి పెనిట్రేటెడ్. ఏదైనా ఒక కింగ్డమ్ ఉంది, దాంట్లోకి మనం పెనిట్రేట్ కాలేము, దాన్ని మనం ఓడించలేము. ఓకేనా, పెనిట్రేట్ చేయలేదైనా కూడా, లేకపోతే ఇన్విన్సిబుల్ థింగ్స్ ఎక్కడైనా ఉంటాయి, థింగ్స్ దట్ కెన్ నాట్ బి బ్రోకెన్. ఓకేనా, అన్బ్రేకబుల్ థింగ్స్ ఏమైనా ఉంటాయి, అలాంటి వాటిని మనం అంటాం ఇంప్రెగ్నబుల్. సో ఇట్ ఆల్సో హ్యాస్ నథింగ్ టు డూ విత్ అ క్వశ్చన్. అన్టేకబుల్ తీసుకోలేదని చెప్పేసి ఇది కూడా కరెక్ట్ కాదు. ఆన్సర్ ఈజ్ అన్గ్రిపబుల్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వన్ హూ బ్రేక్స్ ద లా. చట్టాన్ని బ్రేక్ చేసే పర్సన్ని ఏమంటాం? ఐ వాంట్ యూ గైస్ టు రైట్ దిస్ వర్డ్ రైట్ నౌ. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ అ ట్రాన్స్గ్రెసర్. ఏమంటాం మనం? ట్రాన్స్గ్రెసర్. ట్రాన్స్గ్రెసర్ ఈజ్ అ పర్సన్ హూ బ్రేక్స్ ద లా. రాయండి ఇప్పుడే నేను ఇలా రాస్తుంటే మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ద పర్సన్ హూ బ్రేక్స్ ద లా ఈజ్ కాల్డ్ ట్రాన్స్గ్రెసర్. ఓకేనా, ఇల్లీగల్ పనులు ఏ చేసినా కూడా ఆ పర్సన్స్ ఏమంటామంటే మనం ట్రాన్స్గ్రెసర్స్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ 3. అగ్రెసర్ అంటే మీనింగ్ ఏంటి? అగ్రెసర్ ఈజ్ అ పర్సన్ ఆర్ ఎనీ country for that matter. Aggression is a person or a country. Aggressor ante evaru? A person or a country who attacks first or who tends to attack a lot. Who attacks first. ఏ కంట్రీ అయినా ఏ పర్సన్ అయినా ఒకవేళ అటాక్ని ఫస్ట్ లాంచ్ చేసినా, అటాక్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపించినా అట్లాంటి పర్సన్స్ అంటాం అగ్రెసర్స్. ద టర్మ్ అగ్రెసర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది వర్డ్ అగ్రెసివ్. అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే అయ్యేదే అగ్రెసర్ అనా కదా, అటాక్ చేయడం ఎక్కువగా. సో దిస్ ఆల్సో హ్యాస్ నథింగ్ టు డూ విత్ అ క్వశ్చన్. పొలిటీషియన్ మీకు తెలుసు. పెడెస్ట్రియన్ ఈజ్ అ పర్సన్ హూ వాక్స్ ఆన్ ద రోడ్. పెడెస్ట్రియన్ ఈజ్ అ పర్సన్ హూ వాక్స్ ఆన్ ద రోడ్ ఆర్ స్ట్రీట్స్. పాదాచారులని ఇంగ్లీష్లో మనం పెడెస్ట్రియన్ అంటాం, పెడెస్ట్రియన్. ఓకేనా, సో దిస్ ఆల్సో హ్యాస్ నథింగ్ టు డూ విత్ అ క్వశ్చన్. వన్ హూ బ్రేక్స్ ద లా ఈజ్ కాల్డ్ అ ట్రాన్స్గ్రెసర్. Done. Let's move to next question. It seems like a reading comprehension. Okay guys, pause the video. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ కంప్లీట్గా చదివేసి అర్థం చేసుకోండి అండ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. ఆర్ యూ రెడీ? లెట్స్ స్టార్ట్. The Wright brothers did not have to look far for ideas when building their airplane. ఏరోప్లేన్ని వాళ్ళు బిల్డ్ చేసేటప్పుడు రైట్ బ్రదర్స్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కడో వెతకాల్సిన అవసరం రాలేదు. దే స్టడీడ్ బర్డ్స్. దేన్ని స్టడీ చేశారు?
బర్డ్స్, నేచర్ని చూసే మనుషులు చాలా విషయాల్ని కాపీ చేసి తయారు చేశారు. కరెక్ట్ కదా? బర్డ్స్ని చూసేసే ఏరోప్లేన్స్ వచ్చాయి 100%, అవునా కదా? రైట్. చిన్న చిన్న ఈగల్ని చూసి హెలికాప్టర్స్ కూడా తయారు చేశారు. రెఫరెన్సెస్ అవి ఒక ఐడియాని ఇస్తాయి మనిషికి, అవునా కదా? రైట్. ద స్టడీడ్ బర్డ్స్. ద యాక్ట్ ఆఫ్ కాపీయింగ్ ఫ్రమ్ నేచర్ టు అడ్రస్ అ డిజైన్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ న్యూ. నేచర్ని చూసి కాపీ కొట్టి కొత్త కొత్త విషయాలను ఇన్నోవేట్ చేయడం కొత్త ఏం కాదు. ఇట్స్ నాట్ న్యూ, ఎప్పటి నుంచి అవుతుంది. బట్ ఓవర్ ద లాస్ట్ డికేడ్ ద ప్రాక్టీస్ హ్యాస్ మూవ్ ఫ్రమ్ అబ్స్క్యూర్ సైంటిఫిక్ జర్నల్స్ టు మెయిన్ స్ట్రీమ్. ఇది మెయిన్ స్ట్రీమ్ థింగ్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాపీ చేయడం. రైట్. సో ఓకే, కాపీ కాదు, మనం ఏమంటాం దాన్ని, ఇన్స్పైర్ అవ్వడం అంటాం, అవునా కదా? రైట్. నో ప్రాబ్లం. రైట్. ద టర్మ్ బయోమిమిక్రీ, బయోమిమిక్రీ అంటేనే అది నేచర్ని కాపీ చేయడం. బయోమిమిక్రీ పాపులరైజ్డ్ బై అమెరికన్ న్యాచురల్ సైన్సెస్ రైటర్ జనీన్ బెనియస్ in the late 1990s refers to innovation that take their inspiration from flora and fauna. ఓకేనా? నేచర్ని చూసేసి ఇన్స్పిరేషన్ తీసుకుంటే, కాపీ అనకూడదు, ఏమనాలి, ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చే ఏ ఇన్నోవేషన్ అయినా మనం అంటాం బయోమిమిక్రీ అని చెప్పేసి జెనీన్ బెనియస్ అనే పర్సన్ 1990లో డిఫైన్ చేశారు. ఓకేనా? ఒక రైటర్ అతను. ఎవరు? హీఈస్ అ రైటర్ ఆఫ్ అమెరికన్ న్యాచురల్ సైన్సెస్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, బయోమిమిక్రీ advocates argue that with 3.8 billion years of research and development, evolution has already solved many of the challenges human now encounter. మనుషులు ఈ రోజుల్లో ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎవల్యూషన్, జీవ పరిణామం ఆల్రెడీ చాలా చాలా సొల్యూషన్స్ని కనుక్కుంది. ఓకేనా? రైట్. మనుషులు కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జీవ పరిణామంలో మనుషులు బాడీ కానీ బ్రెయిన్ కానీ ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కుంది, ఎవల్యూషన్. ఓకే. ఆల్దో వీ ఆఫ్టెన్ సీ నేచర్ యాజ్ సంథింగ్ వీ మైన్ ఫర్ రిసోర్సెస్. నేచర్ అంటే మనం ఎక్కువగా మైనింగ్ చేసేసి రిసోర్సెస్ని తోడుకోవడం అని అనుకుంటాం. ఏంటి, మనం కోల్ తీయడం, పెట్రోల్ తీయడం లాగా. ఓకేనా? బయోమిమిక్రీ వ్యూస్ నేచర్ యాజ్ అ మెంటార్. ఎస్, బయోమిమిక్రీ అనే కాన్సెప్ట్లో మాత్రం నేచర్ని ఎలా చూస్తామంటే ఒక టీచర్లా చూస్తాం. కరెక్ట్ కదా? ఒక ఏరోప్లేన్ ఎలా తయారు చేయాలి, బర్డ్ని చూడండి, టీచర్ చెప్పినట్టు. ఓకేనా? మెంటార్లా చూస్తాం. రైట్. ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద గ్లోబ్ దెర్ ఆర్ కౌంట్లెస్ ఇన్స్టాన్సెస్ where natural sources have served as inspiration for inventions. కరెక్టే? ఇన్వెన్షన్స్కి ఈ న్యాచురల్ సోర్సెస్ అనేవి ఇన్స్పిరేషన్ లాగా నిలబడ్డాయి చాలాసార్లు. రైట్. దట్ ప్రామిస్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ సెక్టర్ ఆఫ్ సొసైటీ. రైట్. సొసైటీలో ప్రతి స్ట్రక్చర్ని అవి ట్రాన్స్ఫార్మ్ చేశాయి, సెక్టర్ని. వన్ సచ్ ఇన్స్టాన్స్ అక్కర్డ్ ఇన్ 1941 when Swiss engineer George de Mestral was out hunting with his dog one day when he noticed sticky burrs with their hundreds of tiny hooks had attached themselves to his pants and his dog's fur. These were his inspiration for velcro. ఓకేనా? రైట్. వెల్క్రో అంటే మీనింగ్ ఏంటి గైస్? వెల్క్రో మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా బ్యాగ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా బ్యాగ్ చూడండి. ఏం చూస్తారు మీరు? ఒక కెమెరా బ్యాగ్ చూడండి. ఆ కెమెరా బ్యాగ్ని మనం క్లోజ్ చేసేటప్పుడు ఆ బ్యాగ్కి ఒక సైడ్ ఆఫ్ ద షీట్కేమో రఫ్గా హుక్స్ ఉన్న ఎలిమెంట్ లాంటిది ఒక సబ్స్టాన్స్ని స్టిక్ చేస్తారు. ఓకేనా? ఇంకొక సైడ్ ఏమో ఫర్ ఉన్న సబ్స్టాన్స్ లాంటిది స్టిక్ చేస్తారు. ఇక్కడ ఉంటుంది ఒక ఫర్. ఓకేనా? ఏం చేస్తారంటే దీన్ని ఇలా చేసి ఇలా ప్రెస్ చేసిన వెంటనే అది అతుక్కుపోతుంది. ఇలా అంటే జిప్ లాగా ఓపెన్ అవుతుంది, అతుకుతుంది, జిప్ లాగా ఓపెన్ అవుతుంది. కరెక్ట్ కదా? అట్లాంటి దాన్ని మనం అంటాం వెల్క్రో. దాన్ని ఇన్వెంట్ చేసిన పర్సన్ ఎవరు అంటే దిస్ పర్సన్. ఓకేనా? జార్జ్ డి మెస్ట్రాల్ వాస్ ది సైంటిస్ట్. అతను ఎలా తయారు చేశాడు తెలుసా? అది నేచర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి. ఓకేనా? ఒకరోజు అతని డాగ్ని తీసుకొని హంటింగ్ కోసం బయటికి వెళ్తే చెట్లలో కొన్ని చెట్లు, వాటిని మనం అంటాం బర్డ్స్ అని. చూడండి ఒకసారి, స్టిక్కీ బర్డ్స్. కొన్ని చెట్లలో కొన్ని కాయలకి ముళ్ళు ఉంటాయి, హుక్స్ ఉన్నట్టు. ఓకేనా? కొన్ని కాయలు ఇలా ఉంటాయి, వాటికి హుక్స్ ఉంటాయి, షార్ప్ హుక్స్ ఉంటాయి. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మీ ఫ్రెండ్స్కి మీరు విసిరి ఇలా షర్ట్స్కి అంటుకునేలా చేసి ఉండొచ్చు. వీటిని అంటాం మనం స్టిక్కీ బర్డ్స్. ఏమంటాం వీటిని మనం? స్టిక్కీ బర్డ్స్. అవునా? ఈ స్టిక్కీ బర్డ్స్ ఉన్నాయి చూసారా? ఈ స్టిక్కీ బర్డ్స్ అనేవి వీళ్ళు హంటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సైంటిస్ట్ యొక్క ప్యాంట్కి అంటుకోవడం చూశాడు. అండ్ డాగ్కి ఉన్న ఆ ఫర్ ఏదైతే హెయిర్ ఉందో, బొచ్చుందో, దానికి కూడా ఇవన్నీ అంటుకోవడం చూశాడు. దీన్ని చూసిన వెంటనే వెల్క్రోని తయారు చేయాలని అనిపించింది అతనికి. చూడండి, ఒక ఇన్స్పిరేషన్ ఇది. ఇన్స్పిరేషన్ తోటి వచ్చింది ఇన్నోవేషన్. ఏమొచ్చింది? ఇన్నోవేషన్. కరెక్ట్ కదా? సో మనిషి ఏ ఇన్నోవేషన్ చేసినా కూడా అతను ఓన్గా ఏం చేయడు, బట్ అతనికి ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది.
ఓకేనా, ఒక రైట్ థాట్ వస్తుంది అనమాట. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో కాదు, నేచర్ నుంచి వస్తుంది, గాడ్ గివెన్ నేచర్ నుంచి. కరెక్ట్ కదా, రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయాలి మనం. ఓకే, సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బేస్. ఎప్పుడైనా కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివేటప్పుడు దాన్ని ఫిజికల్గా చదవకండి, నాకు కొన్ని మార్కులు కావాలి, నాకు ఇది చదవాల్సింది, కొంచెం ఇన్వాల్వ్ కూడా అవ్వండి, దాన్ని ఫీల్ అవ్వండి, మీకు నిజంగా చాలా మజా వస్తుంది దాంట్లో కూడా, రైట్. కమాన్. ద ఎయిర్ప్లేన్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఆర్ ఇన్స్పైర్డ్ బై. ఓకే, రైట్. ఎవరు ఇన్వెంట్ చేసిన అడగలేదు, ఇన్స్పైర్డ్ బై వాట్. ఏరోప్లేన్ బర్డ్స్ చూసి తయారు చేశారని డైరెక్ట్, అవునా కదా, అది ఎక్కడుంది, ఆల్రెడీ ఉంది అక్కడ, ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నట్టుంది, చెక్ చేయండి. ఇన్స్పైర్డ్ బై బర్డ్స్, ఎక్కడ బర్డ్స్, అవునా, రైట్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది, బర్డ్స్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బయోమిమిక్రీ రెఫర్స్ టు డిజైన్స్ దట్ are inspired by natural things, transform society, are based on scientific engineering, arise out of man's creativity. ఏవి కావు, నేచర్ని చూసి ఇన్స్పైర్ అయ్యేదే, అవునా. బయోమిమిక్రీ simply refers to designs that are inspired by natural things, nature. కరెక్ట్ కదా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కాంప్రిహెన్షన్ కష్టమా, చాలా ఈజీ, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్. Biomimicry views the natural world as a mine for resources, right. Biomimicry అనేది న్యాచురల్ వరల్డ్ని ఎలా చూస్తుంది, ఇది డైరెక్ట్గా ఉంది రానన్న, నేను చెప్పేదేం కాదు, మీరు చెక్ చేయండి, ఓకేనా. యా, ఇక్కడ చూడండి ఒకసారి. బయోమిమిక్రీ వ్యూస్ నేచర్, చెక్ దిస్ అవుట్. బయోమిమిక్రీ వ్యూస్ నేచర్ యాజ్ అ మెంటర్, డైరెక్ట్ ఉంది స్టేట్మెంట్. సో వై డోంట్ యూ ఆన్సర్ దిస్ నౌ, కమాన్. డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 23. బయోమిమిక్రీ వ్యూస్ ద నేచర్ ఆర్ న్యాచురల్ వరల్డ్ యాజ్ అ మెంటార్, డైరెక్ట్ క్వశ్చన్ కదా, ఆన్సర్ మెంటార్, వేరే ఏవి కావు. హ్యూమన్స్ వ్యూ నేచర్ యాజ్ అ సోర్స్ ఆఫ్ మైన్ ఫర్ రిసోర్సెస్, అవునా. దీని గురించి అడగట్లేదు, అవునా. సో బయోమిమిక్రీ అంటే మెంటార్ లాగా, ఇన్నోవేషన్ కోసం ఒక ఇన్స్పిరేషన్లో చూస్తాం. కరెక్ట్ కదా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాస్ హెల్ప్డ్ సాల్వ్ మెనీ ఆఫ్ ది ఛాలెంజెస్ ఎన్కౌంటర్డ్ బై మ్యాన్. మనిషికి వచ్చిన చాలా ఛాలెంజెస్ని ఏం హెల్ప్ చేసింది సొల్యూషన్స్ రావడానికి అంటే, ఇది కూడా మనం ఎక్కడో మార్క్ చేసాం. చూడండి ఒకసారి ఇక్కడ, ఎవల్యూషన్, పరిణామం, జీవ పరిణామం ఆల్రెడీ చాలా సొల్యూషన్స్, చాలా ప్రాబ్లమ్స్కి ఆల్రెడీ కనుక్కుంది. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఎవల్యూషన్, నాట్ ఇన్వెన్షన్, నాట్ ఇన్నోవేషన్, నాట్ బయోమిమిక్రీ. ఆన్సర్ ఈస్ ఎవల్యూషన్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మెన్షన్, డైరెక్ట్లీ ఆన్సర్ ఇట్, రైట్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెషన్ చదవండి. ద 2 ఇన్స్టాన్సెస్ ఆఫ్ బయోమిమిక్రీ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ఓకే, బయోమిమిక్రీని చూపించిన, నేచర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇన్నోవేషన్ చేసిన 2 ఇన్స్టాన్సెస్ ఏంటి. 1 ఏరోప్లేన్, అవునా. 1 ఏరోప్లేన్, దట్ ఈస్ కరెక్ట్, ఎయిర్ప్లేన్ గురించి మాట్లాడాం. అండ్ 2 లాస్ట్లో చెప్పాం వెల్క్రో. దేని గురించి చెప్పాం మనం, వెల్క్రో, ఓకేనా. ఒకవేళ మీకు వెల్క్రో అనేది నేను చెప్పింది ఒకవేళ మీకు బ్రెయిన్లో స్ట్రైక్ కాకపోతే ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి వెల్క్రో అని, మీకు అది అర్థమవుతుంది, ఓకేనా, రైట్. ఎనీవే, సో ఈ రెండే వచ్చినాయి కదా, ఫ్లోరా అండ్ ఫానా కాదు, బర్డ్స్ కాదు, కాపీయింగ్, ఇన్నోవేటింగ్ కాదు. ఆన్సర్ ఎయిర్ప్లేన్ అండ్ వెల్క్రో, అన్నా కదా, రైట్. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. ఆన్సర్ ఈస్ ఎయిర్ప్లేన్ అండ్ వెల్క్రో. సో వీ హ్యావ్ కమ్ టు ది end of this session. In the next video I'll meet you with one more grand test like this. Okay, informative sessions ఇవి చాలా యూజ్ అవుతాయి మీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ముందు. మీ కానిస్టేబుల్ క్వశ్చన్స్ అన్ని మీరు ఇలానే ఆన్సర్ చేయాలి, ఓకేనా. ఎలా చేస్తామనేది మీకు అర్థం కావడానికి ఈ సెషన్స్ అన్ని చేయడం జరుగుతుంది, ఓకేనా. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ I'll meet you in the next topic, next video with very informative one more session like this, okay na. Till then, take care everyone, thank you, take care, good day, all the best my dear.